ఇన్నర్ రింగ్ రోడ్లోని శ్రీ కన్వెన్షన్లో హెలీప్యాడ్ వద్ద ఏర్పాట్లు పరిశీలించిన హోంమంత్రి వంగలపూడి అనిత. పాల్గొన్న ఈగల్ టీం డైరెక్టర్ ఆకే రవికృష్ణ, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, కలెక్టర్ నాగలక్ష్మి, నసీర్ మహ్మద్, ఐజీ స్వర్ణ శ్రేష్ఠ త్రిపాఠి, ఎస్పీ సతీష్ కుమార్, డిప్యూటీ మేయర్ సజీలా. రేపు గుంటూరులో జరగనున్న ముఖ్యమంత్రి పర్యటనపై చేస్తున్న ఏర్పాట్ల గురించి అధికారులు, ఎమ్మెల్యేలను అడిగి తెలుసుకున్న హోంమంత్రి అనిత. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 26, 27 గుంటూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఉంది. రేపు యాంటీ నార్కోటిక్ డే కార్యక్రమానికి వస్తున్నారు. శ్రీ కన్వెన్షన్లో యువత, విద్యార్థులతో మారక ద్రవ్యాల వినియోగంపై జరిగే నష్టాన్ని గురించి సమావేశం జరుగుతుంది. గంజాయిపై ఈ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది. ఈగల్ టీం ఏర్పాటు చేసిన గంజాయి రవాణా, వాడకం అడ్డుకుంటున్నాం. రేపు ఫియర్ హాస్పిటల్ నుండి చిల్లీస్ సెంటర్ వరకు యాంటీ నార్కోటిక్ ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలియజేశారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రేపు అదేవిధంగా 26 and 27 కూడా గుంటూరులోని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ ప్రోగ్రామ్ గురించి ఒకసారి చెక్ చేసుకుందామని చెప్పి ప్రోగ్రామ్ షెడ్యూల్ గురించి అదేవిధంగా లోకల్ నాయకులతో, అధికారులతో మాట్లాడడానికి ఇక్కడికి రావడం జరిగింది. రేపు మనకి యాంటీ నార్కోటిక్ డే, దానికి సంబంధించి ఈరోజు ప్రోగ్రామ్ ఒకటి ర్యాలీ చేయడానికి, అదేవిధంగా ఇక్కడ విద్యార్థులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి, ఒక ముఖాముఖి ఏర్పాటు చేసుకోవడానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు వస్తున్నారు. మీ అందరికీ తెలుసు, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా గాంజా మీద ఉక్కుపాదం మోపడానికి, అదేవిధంగా డ్రగ్స్ను నిర్మూలించడానికి, డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి ఇనిషియేషన్ తీసుకుని ఈగల్ స్థాపించడం, ఈగల్ ద్వారా ఈరోజు కొన్ని లక్షల కేజీల గాంజాను కూడా స్వాధీనపరచుకోవడం, అదేవిధంగా మ్యాక్సిమం క్రాప్ కూడా, గాంజా క్రాప్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా లేకుండా చేయడానికి కృషి చేయడం, ఇవన్నీ కూడా జరిగినాయి. దీని నేపథ్యంలో ఈరోజు ఈ యాంటీ నార్కోటిక్ డేకి సంబంధించి ఒక ఉన్నతమైన స్థానం ఉంది. దానికి సంబంధించి దేశవ్యాప్తంగా జరిగిపోయే ఈ కార్యక్రమానికి రేపు సీఎం గారు ఇక్కడ ప్రారంభించడం, మిగతా జిల్లాల్లోని కూడా సంబంధిత ర్యాలీలు కూడా ఏర్పాటు చేసుకోవడం, మీటింగ్లు కూడా ఏర్పాటు చేసుకుని, అవేర్నెస్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దీనికి ప్రజలందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇక్కడ ఈ మనకి ఫీవర్ హాస్పిటల్స్ జంక్షన్ దగ్గర నుంచి ఆ చిల్లీ పాయింట్ వరకు బై రోడ్ చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేస్తారు, అదేవిధంగా ర్యాలీ చేస్తారు. దాని తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి మీటింగ్ జరుగుతుంది. అదేవిధంగా 27న కూడా యాక్టాన్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ తరఫున జరిగిన యాక్టాన్లో కూడా సీఎం గారు